Today's topic is landforms that are created by the glaciers. మంచు పర్వతం వల్ల క్రియేట్ అయిన ల్యాండ్ఫామ్స్ గురించి చెప్పుకుందాం. దీంట్లో కూడా గ్లేషియర్స్లో కూడా ఎప్పుడూలాగే 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏ ఏజెంట్ వల్ల ఫామ్ అయింది, గ్లేషియర్స్ వల్ల ఫామ్ అయింది. సెకండ్ అది ఎరోజనల్ డిపాజిషనల్. థర్డ్ దాని నేమ్. ఒకసారి అది పిక్చర్ విజువలైజ్ చేసుకోవాలి అంతే. ఓకేనా, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అది ఎందుకు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, ఏ మూమెంట్ ఫామ్ అయింది ఇవన్నీ అనవసరం. జస్ట్ ఆ నేమ్, అది ఏ ల్యాండ్ ఫామ్, అది దేనివల్ల ఏ ఏజెంట్ వల్ల ఫామ్ అయింది, ఆ ల్యాండ్ ఫామ్కి దేనికి సంబంధించింది, అది ఎరోజనల్ ల్యాండ్ ఫామా డిపాజిషనల్ ల్యాండ్ ఫామా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. గ్లేషియర్స్లో ఫస్ట్ ఏంటంటే సిర్క్, ఆర్ దీన్నే మనం ఏమంటాం అంటే కొరే అని కూడా అంటాం. ఓకేనా, ఇది కూడా కొరే అన్నా కూడా సిర్క్ అన్నా ఒక్కటే. ఫస్ట్ సిర్క్ అంటే ఏంటి, సపోజ్ ఇది ఒక ఏమంటాం దీన్ని, ఒక గ్లేషియల్ మౌంటైన్ అనుకోండి, మంచు పర్వతం అనుకోండి. ఇక్కడ ఏమైందంటే కొంచెం పార్ట్ ప్రెషర్ వల్ల కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కానీ ఏదో ఒకటి, అది మీకు అనవసరం, ఈ పార్ట్ ఇలా మెల్ట్ అయింది అనుకోండి. ఇక్కడ ఇలా ఉండేది, ఈ పార్ట్ ఇక్కడ మెల్ట్ అయ్యి మంచు పర్వతం కదమ్మా, ఇదంతా మంచిగా ఉంటుంది, మంచు అంతా కరిగి అక్కడ ఈ పార్ట్ ఎరైవ్డ్ అయింది అంటే అక్కడ మీకు ఎలా షేప్ ఫామ్ అయింది. ఓకే, ఇలా రైట్, ఇలా ఒక మౌంటైన్ ఇలా షేప్ కింద ఫామ్ అయింది అనుకోండి. అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ చైర్ షేప్. ఇలా ఫామ్ అయింది కదా, దీన్నే మనం ఏమంటామంటే సిర్క్ అంటన్నమాట. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. ఓకేనా, పిక్చర్ కూడా చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ అరీటీ. సిర్క్, అరీటీ. థర్డ్ వన్ ఈజ్ హార్న్ అండ్ సెరేటెడ్ రిడ్జెస్ అన్న అరీటీ అన్న కొంచెం ఇంచుమించు ఒకటే. జస్ట్ రిమెంబర్ ద నేమ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూడు కూడా ఒకసారి నేర్చుకోండి ఒకే డయాగ్రామ్లో. సపోజ్ అరీటీ అంటే ఏంటంటే ఇది మౌంటైన్ అమ్మ, ఇలా ఒక గ్లేషియల్ ఎరోషన్ జరిగింది, ఇలా గ్లేషియల్ ఎరోషన్ జరిగింది, మధ్యలో రిడ్జ్ కింద ఫామ్ అవుతుంది కదా, దాన్నే అరీటీ అంటాం. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 3Dలో చూడండి. మౌంటైన్ ఉందా, ఈ మౌంటైన్ ఇటు పక్కన ఎరోడ్ అయింది. ఓకేనా, ఇలా ఇటు పక్కన ఇలా మనం ఎలా చూస్తామంటే స్లోప్లా చూడండి, ఇలా స్లోప్ లాగా. ఓకేనా, ఇలా ఈ మధ్యలో రిడ్జ్ కింద స్ట్రక్చర్ ఫామ్ అయింది కదా, ఆ రిడ్జ్నే మనం ఏమంటాం అంటే అరీటీ అంటాం. దిస్ రిడ్జెస్. నెక్స్ట్ హార్న్, ఇలాగా వేరే చోట ఈ అరీటీ లాగే హార్న్ అండ్ సెరేటెడ్ రిడ్జెస్ అన్నా కూడా ఈ అరీటీ లాంటివే. ఎక్కువ రిడ్జెస్ ఉంటే దాన్ని సెరేటెడ్ రిడ్జెస్ అంటాం. నెక్స్ట్ హార్న్ అంటే ఏంటంటే ఈ మల్టిపుల్ అరీటీస్ ఒక చోట మీట్ అయితే ఆ ప్లేస్ని ఏమంటాం అంటే హార్న్ అంటాం. దిస్ ఈజ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. దిస్ ఈజ్ ద హార్న్. దిస్ ఈజ్ ద సిర్క్. అంటే ఇది మౌంటైన్ అమ్మ, ఇలా ఉండేది మౌంటైన్. ఇక్కడ ఈ గ్లేషియర్ ఈ పార్ట్ని ఇలా ఎరోడ్ చేసింది. ఈ ఎరోడ్ చేసిన ఈ పార్ట్ని మనం సిర్క్ అంటాం. ఇదంతా కూడా మౌంటైన్ ఇలా ఉండేది. ఓకేనా, ఇటు పక్కన అంతా ఎరోడ్ చేసింది, ఇది సర్క్ అయింది. ఇటు పక్కన ఎరోడ్ చేస్తే ఇది ఒక సర్క్ అవుతుంది. ఈ మధ్యలో ఈ రిడ్జ్ ఫామ్ అయింది చూడండి, ఇటు ఎరోడ్ అయిపోయి మధ్యలో రిడ్జ్ ఉంది చూడండి, దాన్నే మనం ఏమంటామంటే అరీటీ అంటాం. రైట్, ఇప్పుడు అర్థమైందా? ఇలా మౌంటైన్ ఇటు ఎరోడ్ అయిపోయి మధ్యలో ఈ రిడ్జ్ మిగిలింది కదా, ఈ మధ్యలో రిడ్జ్నే మనం ఏమంటామంటే అరీటీ అంటాం. ఇటు సైడ్ ఇలా ఎరోడ్ అయిన పార్ట్ని మనం ఏమంటామంటే సిర్క్. ఓకేనా, ఇంకా మంచిగా చూపించాలంటే దిస్ వన్. ఇటు పక్కన మౌంటైన్ ఉంది, ఒక సైడ్ సర్క్, ఒక్కొక్కసారి లేక్ ఫామ్ అవుద్ది, అవి గురించి చెప్పుకోండి. ఈ మధ్యలో ఇటు ఎరోడ్ అయిపోయింది, ఇటు ఒక సర్క్ ఫామ్ అయింది చూడండి, ఇటు ఒక సర్క్ ఫామ్ అయింది. ఈ మధ్యలో రిడ్జ్ని ఏమంటామంటే అరీటీ అంటాం. ఈ మల్టిపుల్ అరీటీస్ చూడండి, దీన్ని హార్న్ అంటన్నమాట. ఇక్కడ ఇదొక అరీటీ,
ఇదొక అరిటీ, ఇలా సెవరల్ అరిటీస్ అన్నీ కూడా ఒక స్టీప్ స్ట్రక్చర్ కింద ఫామ్ అయితే ఈ పార్ట్ని మనం ఏమంటామంటే పాయింట్ వేర్ మల్టిపుల్ అరిటీస్ మీట్ సెవరల్ సర్క్ అర్థం చేసుకోండి. ఇలా ఇదంతా ఒక సర్క్, ఇదంతా సర్క్ అనుకోండి. మీరు ఈ డయాగ్రామ్స్ నేర్చుకోవాలి అంటే మెయిన్స్ ఉంటుంది కదా, మెయిన్స్లో ఏమైనా ల్యాండ్ ఫామ్స్ ఇస్తే ఆ ల్యాండ్ ఫామ్లో ఇదొక సర్క, ఇదొక సర్క, ఇదొక సర్క, ఇదొక సర్క, ఈ మధ్యలో ఉన్న రిడ్జ్ ఏంటి, అరిటీ. ఇలా దీనికి రిడ్జ్ ఏంటి, ఇలాగా ఇవన్నీ కలిపి లాస్ట్లీ రిడ్జెస్ అన్నీ కలిపి ఒక హార్న్ ఫామ్ అయితే ఒక పాయింట్ ఫామ్ అయితే దాన్నే మనం ఏమంటాం అంటే హార్న్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ చూసుకుంటున్నాం గ్లేషియర్లో, రైట్. ఫస్ట్ మనం ఏం చూసాం, సర్క్. నెక్స్ట్ వన్ ఏంటి, హార్న్ ఆర్ సెరేటెడ్ రిడ్జెస్. థర్డ్ వన్ ఏం చూసాం, హార్న్, సర్క్, అరిటీ చూసాం, రైట్. ఇప్పుడు యూ షేప్ వ్యాలీ. ఫోర్త్ వన్ ఇట్ ఈస్ యూ షేప్ వ్యాలీ. రిమెంబర్ మనం వీ షేప్డ్ వ్యాలీ చూసాం ఏ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ వల్ల, రివర్ వల్ల. ఇప్పుడు గ్లేషియర్ వల్ల ఈ రివర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాబట్టి మీకు ఎరోజనల్ ల్యాండ్ ఫామ్లో ఫస్ట్ యంగ్ స్టేజ్లో స్పీడ్ ఫ్లో అవుతుంది కాబట్టి వీ షేప్ వ్యాలీ అని. కాకపోతే గ్లేషియర్ అమ్మ, అది మంచు చాలా స్లోగా కరిగి స్లోగా మూవ్ అవుతుంది, అందుకని స్లోగా ఎరోడ్ చేస్తుంది. అందుకని మనకి వీ షేప్ స్టీప్ వ్యాలీ ఫామ్ అవుతూ యూ షేప్డ్ వ్యాలీ ఫామ్ అవుతుంది, విచ్ ఆర్ నాట్ డీప్ వ్యాలీస్, డీప్గా ఉండవు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రివర్, రైట్. అందుకని గ్లేషియర్ ఎప్పుడు స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి మనకి యూ షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి, వీ షేప్డ్ కాదు. ఓకేనా. యూ షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒక I'll explain in 3D so that you can understand. డయాగ్రామ్ రేపొద్దున ఎగ్జామ్లో వచ్చిన ఇలా దీన్ని దీస్ ఆర్ ద యూ షేప్డ్ వ్యాలీస్. ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా దీన్ని యూ షేప్డ్ వ్యాలీస్ అంటాం. యూ షేప్డ్ మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్కసారి లేక్స్ ఫామ్ అవుతాయి యూ షేప్డ్ వ్యాలీలో. దాన్నే మనం ఏమంటాం అంటే తెలుసా, ఇది జీసీలియాంగ్లో ఇచ్చారు, రిబ్బన్ లేక్స్ అంటాం. జస్ట్ రిమెంబర్, ఎప్పుడన్నా మీకు రిబ్బన్ లేక్స్ అని వస్తే అది మీరు గ్లేషియల్ ఫామ్స్ అని తెలుసుకోండి. ఓకేనా. అండ్ ఇది యూ షేప్డ్ వ్యాలీ అమ్మ. ఇటు సైడ్ నుంచి స్లోగా ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల ఎరోడ్ అయ్యి యూ షేప్డ్ వ్యాలీ ఫామ్ అవుతుంది. యూ షేప్డ్ వ్యాలీతో పాటు దెర్ ఈజ్ అనదర్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ హ్యాంగింగ్ వ్యాలీ. ఎక్కడైతే ఈ గ్లేషియల్ ఫామ్ ఎక్కడైతే వాటర్ కింద మెల్ట్ అవుతుంది కదా, మంచు కరిగినప్పుడు వాటర్ దాని యొక్క రివర్ స్ట్రీమ్ లాగా ఫ్లో అవుతూ ఉంటాయి. మంచు ఫ్లో అయినప్పుడు ఇక్కడ నుంచి దాని ట్రిబ్యూటరీస్ కిందకి ఈ వ్యాలీలోకి వాటర్ ఫాల్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఫామ్ అయిన వ్యాలీస్ని ఏమంటామంటే హ్యాంగింగ్ వ్యాలీస్ అంటాం. ఓకేనా. ఇమాజిన్ చేసుకోండి, ఐ విల్ షో ద పిక్చర్ ఆల్సో. హ్యాంగింగ్ వ్యాలీస్ అంటాం. ఈ హ్యాంగింగ్ వ్యాలీస్ హ్యాంగింగ్ అని ఎందుకంటాం అంటే పైనుంచి కింద ఒక వ్యాలీ ఉంటుంది, పైనుంచి చూస్తే ఇంకో వ్యాలీలా కనిపిస్తుంది అనమాట. అందుకని దీస్ ఆర్ హ్యాంగింగ్ వ్యాలీస్. ఐ విల్ షో ద డయాగ్రామ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సి దిస్ ఈజ్ ద యూ షేప్డ్ వ్యాలీ. ఇటొకటి ఉంది, ఇటొకటి యూ షేప్డ్ వ్యాలీ ఫామ్ అయింది కదా. ఓకేనా. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే ఐ విల్ షో ద సి దిస్ ఈజ్ ద యూ షేప్డ్ వ్యాలీ. ఓకేనా. ఈ యూ షేప్డ్ వ్యాలీలో ఇలా యూ షేప్డ్ వ్యాలీ అవుతుందా, ఈ పైనుంచి చూడండి ఐస్ మెల్ట్ అయ్యి ఇలా వాటర్ ఫ్లో అవుతుంది కదా. ఈ ఫ్లో అయినప్పుడు క్లియర్లీ అబ్జర్వ్ దెర్ ఈజ్ అనదర్ వ్యాలీ యూ కెన్ సీ, దట్ ఈజ్ ఎన్ హ్యాంగింగ్ వ్యాలీ. బేసికలీ ఇట్ ఈజ్ ఏ సైడ్ వ్యాలీ దట్ ఈజ్ హయ్యర్ దెన్ ద మెయిన్ గ్లేషియల్ వ్యాలీ. ఓకేనా. హ్యాంగింగ్ వ్యాలీ అంటే దానికి ఎగ్జాంపుల్ డెఫినేషన్ కూడా రాసుకోండి. అండ్ ఇక్కడ వచ్చే ట్రిబ్యూటరీస్ కానీ ఇక్కడ వచ్చే ఆ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వేర్ దీస్ స్ట్రీమ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కట్.
ఈ రాక్ని అంత స్పీడ్గా కట్ చేయలేవు, బికాస్ అంత ఫ్లో అంత స్పీడ్గా ఉంది, గ్లేషియల్ కదా. సో దే విల్ కట్ స్లోలీ స్మాల్ అండ్ దే విల్ చాలా చిన్నగా ఉండి కిందకి పడుతూ ఉంటాయి అన్నమాట. అది వేలాడుతున్నట్టుంది చూడండి, ఇది అసలు వ్యాలీ. ఇది పైనుంచి ఒక వ్యాలీ దీనికి వేలాడుతున్నట్టు ఉంది కదా, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాంగింగ్ వ్యాలీ. ఓకేనా. సీ ద డయాగ్రామ్. ఈ మ్యాటర్ అంతా వద్దు, అక్యుములేషన్ ఆఫ్ సో అంతా జరిగినప్పుడు దిస్ ఈజ్ ద హార్న్, ది వ్యాలీ. చూసారమ్మా, ఇది ఇక్కడ నుంచి ఇది సర్క్. ఓకేనా. ఈ మధ్యలో వచ్చిన రిడ్జ్ ఇదంతా సర్క్ అన్నమాట. ఈ మధ్యలో వచ్చిన రిడ్జ్ అరిటీ, రైట్. ఆ పైన రిడ్జెస్ అన్నీ మీట్ అయింది హార్న్. ఇది యూ షేప్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు అదంతా గుర్తుకు లేకపోయినా ఈ నేమ్స్ గ్లేషియర్ వల్ల అది ఏ రోజునల్లో డిపాజిషనల్లో గుర్తుపెట్టుకోండి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, దిస్ ఈస్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఎన్సీఆర్టీ అండ్ మెయిన్ దీంట్లో. కాకపోతే దేర్ ఈజ్ కొన్ని టర్మ్స్ నేను జేసీ లియాంగ్లోనూ స్టాండర్డ్ బుక్లోనూ చూసి రాశానమ్మా, అనదర్ బుక్లో. సిన్స్ యూ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ, నాతో నేర్చుకుంటున్నారు కాబట్టి ఐ విల్ గివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. జస్ట్ దాని గురించి తెలుసుకోకపోయినా ఎప్పుడన్నా రేపొద్దున పొరపాటున చాలా టఫ్ పేపర్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు ఇలాంటి చోట్లే కొంచెం టఫ్ టెర్మినాలజీ ఇస్తారు, అప్పుడు కూడా మీకు బిట్ పోకూడదు. ఓకే. దేర్ ఈజ్ అన్ అనదర్ టర్మ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నునాటక్. అంటే ఇదేంటంటే గ్లేషియల్ ఐలాండ్స్ని నునాటక్స్ అంటారు. ఓకేనా. జస్ట్ రిమెంబర్ ద నేమ్. ఓకేనా. గ్లేషియల్ ఐలాండ్స్. దెర్ ఈస్ అన్ అనదర్ టర్మ్ విచ్ ఈస్ బర్గ్స్గ్రుండ్. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఎప్పుడైనా ఇలాంటి టర్మ్స్ వస్తే కంగారు పడద్దు. ఓకేనా. దీస్ ఆర్ రిలేటెడ్ టు గ్లేషియల్స్ అని అసలు ఇవ్వడు, ఒకవేళ ఇచ్చిన గ్లేషియల్ దా ల్యాండ్ ఫామ్ అని ఇస్తాడు అంతే. ఓకేనా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక డీప్ ట్రెంచ్ గ్లేషియల్ ఐలాండ్స్, గ్లేషియల్ మౌంటైన్స్ దగ్గర ఏదైనా డీప్ ట్రెంచ్ ఫామ్ అయిందనుకోండి, దాన్నే బర్గ్స్గ్రుండ్స్ అంటారన్నమాట. ఇలా ట్రెంచ్ ఫామ్ అయిందనుకోండి డీప్గా, ఈ ట్రెంచెస్ని మనం ఏమంటాం అంటే, ఓకేనా, దీస్ ఆర్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్. జస్ట్ ఈ రెండు నేమ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిపోజిషనల్లోకి వద్దాం. డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ గ్లేషియర్స్, రైట్. ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఎస్కర్స్. మీకు ఎస్కర్స్ తెలియాలంటే మీరు కరెక్ట్గా క్లాస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, నిన్న మీకు నేను రివర్ చెప్పినప్పుడు రివర్ డిపోజిషన్లో ఐ మెన్షన్ దెర్ ఈజ్ అ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్ లీవీస్. గుర్తుందా? వాటర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇవి బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఎడ్జసెంట్ ఏరియాస్ దగ్గర సమ్ డిపాజిట్ అవుతాయి ఆ స్ట్రీమ్ అలాగే వెళ్తుంది. దీస్ ఆర్ లీవీస్ ఆఫ్ రివర్కి లీవీస్ ఎలాగో ఎంబాక్మెంట్స్ ఏరియా అంటే ఒడ్డున ఎంబాక్మెంట్ లీవీస్ ఎలాగో అలాగా గ్లేషియర్స్కి ఎస్కర్స్ అలా. దీస్ ఆర్ నథింగ్ బట్ ద రిడ్జ్ లైక్ లీవీస్. నిన్న లీవీస్ చూసాం కదా, సేమ్ అలాగే రిడ్జ్ లైక్ గ్లేషియర్. ఓకేనా. లీవీస్. ఎప్పుడైతే ఈ గ్లేషియర్స్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ గ్లేషియర్స్ ఏమవుతాయమ్మా, మెల్ట్ అవుతాయి కదా. మెల్ట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఫ్లో అవుతుంది కదా. ఈ ఫ్లో అయినప్పుడు ఈ గ్లేషియల్ ఇలా ఫ్లో అవుతుంది కదా. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఏరియాలో అటు ఇటు కూడా ఇక్కడ ఈ చివర సమ్ డిపాజిట్స్, ఎంబాక్మెంట్స్ అంటాం కదా, అలా న్యాచురల్ లీవ్స్ సేమ్. కొన్ని డిపాజిట్స్ ఈ బ్యాంక్ దగ్గర వెళ్తాయి. గ్లేషియల్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఈ మెల్ట్ అయినప్పుడు దాంతోపాటు తీసుకొస్తాయి కదా కొన్ని డిపాజిట్స్. వీటిని ఏమంటామంటే ఇటు ఇటు రిడ్జ్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే ఎస్కర్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్ ఈజ్ మొరైన్స్. మొరైన్స్ అంటే ఏంటి? సేమ్ మనం ప్లెయిన్స్ చూసాం,
ఫ్లడ్ ప్లెయిన్స్ కానీ ప్లెయిన్స్ చూసాను రివర్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో. ఎక్కడైతే ఫుట్ హిల్స్ దగ్గర అల్యూవిలియా ఫ్యాన్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే గ్లేషియల్కి ఇప్పుడు రివర్స్కి ప్లెయిన్స్ ఎలాగో గ్లేషియల్కి మొరైన్స్ అలా అన్నమాట. దీస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఇదంతా రిడ్జెస్ ఆఫ్ పైనుంచి తెచ్చిన డిపాజిట్స్ అంతా ఇలా ప్లెయిన్స్లా ఫామ్ అయితే దాన్నే మనం ఏమంటామంటే ఇట్స్ ఎ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ టిల్. లాంగ్ రిడ్జెస్ కింద ఉంటాయి. ఐ షో ద పిక్చర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. దీస్ ఆర్ ద మొరైన్స్. మొరైన్స్ తర్వాత దెర్ ఈజ్ అన్ అనదర్ ల్యాండ్ ఫామ్ యూ హ్యావ్ టు లెర్న్, దట్ ఈస్ ఎక్కడైతేనమ్మా ఇలా మొరైన్స్ వచ్చినాయి అంటే ఇక్కడంతా డిపాజిట్ అవుద్దా. ఈ డిపాజిట్ అయిన తర్వాత కూడా వేరే స్ట్రక్చర్ కింద ఇక్కడ నుంచి కొంచెం వాటర్ ఫ్లో జరిగి ఇక్కడ మళ్ళీ ప్లెయిన్స్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతే దాన్నే అవుట్ వాష్ ప్లెయిన్స్ అంటాం. అంటే ఈ మొరైన్స్ ఈ డిపాజిట్స్ దాటి కూడా కొంచెం వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఇక్కడ అవుట్ వాష్ అంటే దూరంగా వచ్చిన అవుట్ వాష్ ప్లెయిన్స్ అన్నమాట. ఓకేనా, విల్ షో ద పిక్చర్. ఇక్కడ గ్లేషియోఫ్లూవియల్ డిపాజిట్స్ ఉంటాయి ఎక్కువ. గ్లేషియోఫ్లూవియల్ అంటే ఇక్కడ నుంచి వచ్చినవన్నీ ఇక్కడ గ్లేషియల్ డిపాజిట్స్ ఉంటాయి. తర్వాత వాటర్ వస్తే ఫ్లూయల్ డిపాజిట్స్. ఓకేనా, జస్ట్ రిమెంబర్ అవుట్ వాష్ ప్లెయిన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ ఫార్మ్డ్ బై ద గ్లేషియర్. దట్స్ ఇట్. మీరు మొరైన్స్ అంటే తెలుసుకోండి అమ్మ. టెర్మినల్ మొరైన్, లాటరల్ మొరైన్, సైడ్ అయితే లాటరల్ మొరైన్, ఇవన్నీ అనవసరం. మొరైన్స్ అండ్ టెర్మినాలజీ తెలుసుకోండి. బేసికలీ దీస్ ఆర్ ద మొరైన్స్. ద డిపాజిట్స్ ఇక్కడ ఉండేవి వీటిని మొరైన్స్ అంటాం. ద రిడ్జ్ లైక్ స్ట్రక్చర్స్, లార్జ్ గ్లేషియల్ డిపాజిట్స్. ఐ షో, దీంట్లో కరెక్ట్గా లేదనుకుంటా. సి, దిస్ ఈజ్ అ మొరైన్. ఓకేనా, బేసికలీ దీస్ ఆర్ డిపాజిట్స్. దిస్ ఈజ్ అన్ అవుట్ వాష్ ప్లేన్. దిస్ ఈజ్ అన్ ఎస్కర్. చూడండి, ఎంబాక్మెంట్స్ లాగా సేమ్ న్యాచురల్ లీవీస్ లాగా ఇలా ఇక్కడ నుంచి ఫ్లో ఉంది అటు ఇటు కూడా. ఆ ఫ్లోని దీస్ ఆర్ ఎస్కర్స్. ఓకేనా, సి దిస్ ఈజ్ అన్ అవుట్ వాష్ ప్లేన్. మెల్ట్ వాటర్ స్ట్రీమ్స్ వల్ల ఫామ్ అయిన శాండ్. ఓకేనా, దీస్ ఆర్ గ్లేషియో ఫ్లూయిడ్ డిపాజిట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అన్ అవుట్ వాష్ ప్లేన్. ఇక్కడ డిపాజిట్ అయినవి ఎస్కర్స్. వీటి తలకాయ తప్పు, ఇట్స్ ఓకే, సారీ. దిస్ ఈజ్ ఇక్కడ ఫామ్ అయిన దీని పక్కన డిపాజిట్స్ ఫామ్ అయితే దాన్నే ఎస్కర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ ఈజ్ డ్రమ్లిన్స్. ఐ నో నేమ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి గ్లేషియల్స్లో, బట్ రిమెంబర్ డ్రమ్లిన్స్. ఇన్వర్టెడ్ కప్ ఆర్ బోట్ లైక్ స్ట్రక్చర్ దట్స్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఇలా ఫామ్ అయితే దాన్నే మనం ఏమంటాం అంటే డ్రమ్లిన్స్ అంటాం అని గుర్తుపెట్టుకోండి. మీకు జస్ట్ దీని ఫ్యూచర్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇన్వర్టెడ్ కప్ ఆర్ బోట్ లైక్ స్ట్రక్చర్ దట్ ఫార్మ్డ్ బై ద డిపాజిషన్ ఆఫ్ గ్లేషియల్ సెడిమెంట్స్. ఓకేనా, డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అని గుర్తుపెట్టుకుంటే. దీని ఫార్మేషన్ ఎలా అవుతుందో తెలుసా డ్రమ్లిన్కి. ఫస్ట్ ఐ విల్ షో ద పిక్చర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సి, దిస్ ఈజ్ అ డ్రమ్లిన్. ఇన్వర్టెడ్ బోట్ షేప్ స్ట్రక్చర్ ఉంది చూడండి, దీస్ ఆర్ డ్రమ్లిన్స్. ఇక్కడ కరెక్ట్గా లేదు. ఐ విల్ షో అనదర్ పిక్చర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సి, దిస్ ఈజ్ అ డ్రమ్లిన్. స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి, దిస్ ఈజ్ అ డ్రమ్లిన్. ఇలా ఉండి ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ హైట్గా ఉండి ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా డ్రమ్లిన్. ఇన్వర్టెడ్ బోట్ ఆర్ కప్ షేప్. ఎలా ఫామ్, అంత ఫార్మేషన్ అవసరం లేదు మీకు ఇప్పుడు అక్కడ గ్లేషియర్స్ ఉండవు. ప్రీవియస్గా ఎప్పుడో అక్కడ ఒక మంచు పర్వతం ఉంది. గ్లేషియల్ ఏజ్లోనే ఎప్పుడో ఒక మంచు పర్వతం ఉంది. ఆ మంచు పర్వతం కరిగి ఇలా వచ్చేటప్పుడు ఫస్ట్ దాని సెడిమెంట్స్ అక్కడ ఎక్కడైతే స్ట్రక్చర్ ఉందో ఇలాగా సపోజ్ అక్కడ భూమి ఇలా ఉందనుకోండి, కొద్దిగా ఎత్తు పల్లం కింద కొంచెం రఫ్ సర్ఫేస్ కింద ఉందనుకోండి. ఎప్పుడైతే ఈ గ్లేషియల్ మెల్ట్ అయ్యి ఇలా వచ్చినప్పుడు సమ్ డిపాజిట్స్ ఇక్కడ అదేం చేస్తుందంటే డిపాజిట్ చేస్తుంది. ఆ డిపాజిట్ ఇక్కడ ఇలా రెగ్యులర్ సర్ఫేస్గా కాకండి ఇర్రెగ్యులర్ సర్ఫేస్గా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం డిపాజిట్స్ డిపాజిట్ చేసి కొద్దిగా ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం డిపాజిట్స్ తగ్గి ఇలా వెళ్తుంది.
తర్వాత ఇక్కడ అది కొంచెం ల్యాండ్ కింద ఇలా ల్యాండ్ కింద ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ అనదర్ గ్లేషియర్ వచ్చినప్పుడు ఆ డిపాజిట్స్ దీనిపైన ఈ ల్యాండ్ పై నుంచి ఇలా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ స్ట్రీమ్ వచ్చినప్పుడు ఇలా అలాగా డ్రమ్లిన్ ఫామ్ అవుతుంది. ఈ డ్రమ్లిన్ వల్ల జియాలజిస్ట్ ఏం చేస్తారు తెలుసా, బికాజ్ ఆఫ్ ద డ్రమ్లిన్ వల్లే దే గాట్ టు నో దట్ అక్కడ గ్లేషియల్ మూమెంట్ తెలుస్తుంది. అంటే ఏ డైరెక్షన్లో అప్పుడు గ్లేషియల్ అక్కడ గ్లేషియర్ ఎలా ఉండేది, ఆ గ్లేషియల్ మౌంటైన్ ఏ డైరెక్షన్లో మూవ్ అయింది, దాని ఫ్లో ఎట్ అయిపోయిందో తెలుసుకోవడానికి ఈ డ్రమ్లిన్స్ చాలా ఉపయోగపడతాయి. అంత తెలుసుకోక్కర్లేదు. డ్రమ్లిన్స్ ఈజ్ అండ్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ క్రియేటెడ్ బై ద గ్లేషియర్స్. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా. దీనికి ఇంకొక ఫ్యాక్ట్ చెప్పిన, ఎప్పుడైతే ఈ డ్రమ్లిన్స్ ఉంటాయి కదా, ఇలాగ మనకు కనిపించినప్పుడు ఇలాగ డ్రమ్లిన్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. ఇలాగ దూరాన్ని నుంచి మనం చూస్తే గ్రూప్ ఆఫ్ డ్రమ్లిన్స్ని ఏమంటాం తెలుసా, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బాస్కెట్ ఆఫ్ ఎగ్ టోపోగ్రఫీ అంటాం. అంటే దూరాన్ని నుంచి మనం బాస్కెట్ పైన ఎగ్స్, ఇలా బాస్కెట్ ఉందనుకోండి, దానిపైన ఎగ్స్ పెడితే పైవే కనిపిస్తాయి కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కాల్డ్. ఎప్పుడన్నా బాస్కెట్ ఆఫ్ ఎగ్ టోపోగ్రఫీ అని మీకు ఎప్పుడన్నా కనిపిస్తే దీస్ ఆర్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ డ్రమ్లిన్స్. ఎక్కడైతే గ్రూప్ ఆఫ్ డ్రమ్లైన్స్ ఎక్కడ ఉంటాయో దాన్నే బాస్కెట్ ఆఫ్ ఎగ్ టోపోగ్రఫీ అంటాం. ఓకేనా. ఆర్ ద డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ఎన్సీఈఆర్టీ అండ్ ఇంపార్టెంట్ వన్స్. అండ్ దెర్ ఈజ్ అ టర్మ్స్, కొన్ని టర్మ్స్ మీరు నేర్చుకోవాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్, లైక్ ఇంపార్టెంట్ అనిపించినవే చెప్తాను నేను, అంత ఎక్కువ ఏం చెప్పను. దట్ ఈస్ కేమ్. వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కేమ్ అంటే ఇట్ ఈజ్ అ ఎస్కర్ ఉంది కదా, మనం చెప్పాం కదా, ఎస్కర్ యొక్క పీసెస్ని మనం ఏమంటాం అంటే కేమ్ అంటాం. ఓకేనా. దిస్ ఈస్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ సర్క్ ఉంటుందని చెప్పాను కదా మీకు. సర్క్ దగ్గర ఒక హ్యాంగింగ్ వ్యాలీలో ఒక లేక్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమని చెప్పానన్నాను, రిబ్బన్ లేక్ అంటాం. అలాగే ఇక్కడ మీకు ఇలా సర్క్ ఫామ్ అయింది కదా మౌంటైన్ దగ్గర. ఈ సర్క్ ఫామ్ అయినప్పుడు గ్లేషియల్ మౌంటైన్స్ దగ్గర ఈ సర్క్లో ఇలాగ 3 or 4 లేక్స్, మ్యాక్సిమం 3 or 4 లేక్స్ కలిస్తే ఆ లేక్స్ని మనం ఏమంటాం తెలుసా, పాస్టర్ నాస్టర్ లేక్స్ అంటాం. జస్ట్ రిమెంబర్ పాస్టర్ నాస్టర్ లేక్ అని ఎప్పుడన్నా వస్తే టర్మ్ చూసి కంగారు పడకండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లేక్ ఫార్మ్డ్ ఇన్ ద సర్క్. ఇలా 3 లేక్స్ కనుక లేక్ మిక్స్ అయితే, ఐ షో ద పిక్చర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. దాన్ని అని ఒకవేళ ఒకే లేక్ ఉండి ఎక్కడన్నా ఒకే లేక్ ఉందనుకోండి, దాన్ని టాన్ లేక్ అంటాం. 3 లేక్స్ గురించి చెప్పాం అంటే కొన్ని అక్కడ లేక్ కొంచెం వాటర్ కింద అలా ఫామ్ అవుతాయి. ఓకేనా. దీస్ ఆర్ ఇన్ దేంట్లో చెప్పా, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్లో ఇలా లేక్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. These are the some things which you have to learn. There is another term which I think important, that is Roche Mountains. Roche Mountains అంటే these are the depositional landforms formed by the glacier అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. These are the terms. And one important term that గుర్తుపెట్టుకోండి, గ్లేషియర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో, ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ట్ టైం కూడా ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారు, కానీ లాస్ట్ టైం దెర్ ఆర్ సమ్ వరల్డ్ జియోగ్రఫీలో చాలా లేక్ వ్యాన్ గురించి అలా చాలా లేక్స్ గురించి ఇచ్చాడు గ్రూప్ 2లో అనుకుంటా. సో దట్ ఈ చదువుకునేటప్పుడు ఏదన్నా ఒక అడిషనల్ టర్మ్ ఉంటే చెప్తాను, జస్ట్ రిమెంబర్. ఎప్పుడైనా రివిజన్ చేసినప్పుడు ఓకే, ఒకవేళ ఏదైనా కష్టమైన వర్డ్ ఇచ్చారనుకోండి, దాని డీప్ మీనింగ్ అడగడు, ఆ వర్డ్ దేని రిలేటెడో అడుగుతారు, అది కూడా మనకు అప్పుడు గుర్తుండదు ఎందుకంటే తెలియదు కాబట్టి. ఓకేనా. దేర్ ఆర్ 2 మేజర్ ఐస్ క్యాప్స్ జీసీ లియాంగ్లో మెన్షన్ చేశారు ఇన్ ద వరల్డ్. మేజర్ ఐస్ క్యాప్స్ 2 ఉంటాయి. వన్ ఈజ్ అంటార్క్టికా అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రీన్లాండ్. దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్. ఓకేనా. సార్ మళ్ళీ ల్యాండ్ ఫామ్స్ అన్నీ మీరు విజువలైజ్ చూసేసుకోండి, లేకపోతే అప్పుడు మళ్ళీ మీకు డౌట్ ఉండదు ఒకసారి చూసుకుంటే. ఓకేనా. దీస్ ఆర్ జస్ట్ రిమెంబర్, దీస్ ఆర్ సర్క్, అరిటే అండ్ హార్న్. ఓకే. అండ్ వీ షేప్డ్ వ్యాలీ, మొరైన్స్,
ఎస్కర్స్, డ్రమ్లిన్స్. మన ఇండియాలో 3 ఫేమస్ గ్లేషియర్స్: సియాచిన్ గ్లేషియర్, గంగోత్రి గ్లేషియర్ అండ్ జేమో గ్లేషియర్. గ్లేషియల్ మౌంటైన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఓకేనా. అండ్ సియాచిన్ గ్లేషియర్, గంగోత్రి గ్లేషియర్ అనేది దాంట్లో ఒక సోర్స్ రివర్ ఏంటంటే భాగీరథి రివర్. అంత డీప్ అవసరం లేదు ల్యాండ్ ఫామ్స్ గురించి. మనం ఇది ఫిజియోగ్రఫీ చదువుతాం చూడండి, అప్పుడు తెలుసుకోండి ఇవి ఓకేనా. మీకు ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలంటే దెర్ ఈస్ అ గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్ ఒకటి, గంగోత్రి గ్లేషియర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. గంగోత్రి విచ్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఈ గంగోత్రి రివరే మెల్ట్. ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్, ఈ గంగోత్రి గ్లేషియర్ ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ భాగీరథి, సోర్స్ ఆఫ్ భాగీరథి రివర్ ఓకేనా, ఈ సియాచిన్ గ్లేషియర్. అండ్ మీకు ఇంకోటి చెప్పిన, ఇంకో ఫ్యాక్ట్ చెప్పిన, దెర్ ఈజ్ ఎ సిర్క్ అని చెప్పాం కదా, ఇలా ఒక సిర్క్ అలాగా మన ఇక్కడ కూడా ఉంటుంది విచ్ ఈస్ కారాకోరం రేంజ్. హిమాలయాస్ చదివినప్పుడు కారాకోరం రేంజ్, జస్కార్ రేంజ్ అని చదువుకుంటాం కదా. ఈ కారాకోరం రేంజ్లో కూడా ఒక సిర్క్ ఉంటుంది మనకి. జస్ట్ రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. దీస్ ఆర్ ద ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ విచ్ ఐ టోల్డ్ ఓకేనా. దిస్ కంప్లీట్స్ ద ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ గ్లేషియర్స్. ఒకసారి ఫాస్ట్గా గ్లేషియర్స్లో ఫాస్ట్గా రివిజన్ చేద్దాము. ఎరోజనల్ ఓకేనా. ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ మనం చెప్పుకున్నది ఏంటి, సర్క్, అరీటి, హార్న్, యూ షేప్డ్ వ్యాలీ, హ్యాంగింగ్ వ్యాలీ. ఇంకేం చెప్పుకున్నాము, యూ షేప్డ్ వ్యాలీ, హ్యాంగింగ్ వ్యాలీ. గ్లేషియల్ ఐలాండ్స్ గురించి చెప్పుకున్నాం, నునాటక్స్. అండ్ దెర్ ఇస్ బర్గ్. నునాటక్స్ అంటే గ్లేషియల్ ఐలాండ్, బర్గ్స్గ్రూండ్ అంటే డీప్ స్ట్రెంచ్. అండ్ ఈ సిర్క్లో ఫామ్ అయిన లేక్స్ని మనం ఏమంటారంటే పాస్టర్ నాస్టర్ లేక్స్ అంటాం. అది చూడ పిక్చర్ రిమెంబర్. పాస్టర్ నాస్టర్ లేక్స్ 3 లేక్స్ అలాగా ఒక లేకే ఉంటే దాన్ని టర్న్ లేక్ అంటాము. వ్యూ షేప్డ్ వ్యాలీలో లేక్ ఫామ్ అయితే దాన్ని రిబ్బన్ లేక్ అంటాం ఓకేనా. దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ వీ లర్న్డ్ ఇన్ ద ఎరోజనల్ రైట్. నెక్స్ట్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో మనం ఏం నేర్చుకున్నాం, ఎస్కర్స్, మొరైన్స్, దాని తర్వాత డ్రమ్లిన్, నెక్స్ట్ కేమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ రోష్ మౌంటైన్స్ అంటే నేర్చుకున్నాం. ఐ థింక్ దీస్ ఆర్ ద డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్. ఇంకా డ్రమ్లిన్, మొరైన్ దగ్గర ఎస్ దర్ ఇస్ అ అవుట్ వాష్ ప్లేన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. అవుట్ వాష్ ప్లేన్స్. ఐ థింక్ దీస్ ఆర్ ద ఎరోజనల్ అండ్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఫార్మ్డ్ బై ద గ్లేషియర్ ఓకేనా. సి దిస్ ఈజ్ ద లేక్ ఐ యామ్ టెల్లింగ్. చూడండి ఇలా లేక్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ద లేక్స్ ఐ యామ్ టెల్లింగ్. పాటర్నాస్టర్ లేక్స్, పాటర్నాస్టర్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఇది జస్ట్ రిమెంబర్ ద టర్మ్ ఓకేనా. అండ్ థ్యాంక్ యూ, బాయ్. These are the things you have to learn about the glacial landforms okay.